Hello guys, welcome back to my YouTube channel. So today topic is how to calculate SAR rank. SAR rank మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో రీసెంట్గా మన నాటా ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయి తెలంగాణ స్టేట్లో అడ్మిషన్ అనేది ప్రాసెసింగ్ స్టార్ట్ అయిందనమాట. టీఎస్బిఆర్ అడ్మిషన్ 2024 అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎస్ఏఆర్ ర్యాంక్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎస్ఏఆర్ ఫుల్ ఫామ్ స్టేట్ ఆర్కిటెక్చర్ ర్యాంక్. నాటా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఒక స్కోర్ అనేది వస్తుంది. ఆ స్కోర్ నుంచి ర్యాంక్కి ఎట్లా కన్వర్ట్ చేస్తారో ఒకసారి మనం చూద్దాం. హౌ టు క్యాలిక్యులేట్ ఎస్ఏఆర్ ర్యాంక్. ఎస్ఏఆర్ ర్యాంక్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. ఇంటర్ డిప్లొమా పర్సంటేజ్ అండ్ నాటా జేఈ పేపర్ 2 మార్క్స్. నాటా స్కోర్ అనేది టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇంటర్ డిప్లొమా పర్సంటేజ్ 50 మార్క్స్, నాటా అండ్ జేఈ పేపర్ 2 50 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్ ఆర్ డిప్లొమాలో 69.3% వచ్చిందనుకో, ఆ పర్సంటేజ్ బై టోటల్ పర్సంటేజ్ ఇంటూ 50 చేస్తే 34.65 వస్తుంది. సో అవుట్ ఆఫ్ మనకి 50లో 34.65 అనే పర్సంటేజ్ మనకు వచ్చింది. ఆఫ్టర్ దట్ గో టు ద నెక్స్ట్ స్టెప్, నాటా మార్క్స్. నాటా మార్క్స్లో మనకి 120 మార్క్స్ వస్తే 120 బై టోటల్ మార్క్స్ ఆఫ్ నాటా ఇంటూ 50 చేస్తే మనకి 30 వస్తుంది. అవుట్ ఆఫ్ 50లో మనకి 30 మార్క్స్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇన్కేస్ మీరు జేఈ పేపర్ 2 కూడా రాస్తే మీకు అందులో 320 వచ్చిందనుకో, 320 బై టోటల్ మార్క్స్ ఆఫ్ జేఈ పేపర్ 2, 320 బై 400 ఇంటూ 50 చేస్తే మనకి 40 అనేది వచ్చింది. అవుట్ ఆఫ్ 50లో నీకు 40 మార్క్స్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ దట్ టోటల్ మార్క్స్ మనం చూద్దాం. ఇంటర్లో మీకు 34.65 వచ్చింది అండ్ నాటాలో మీకు 30 మార్క్స్ వచ్చాయి అండ్ జేఈ పేపర్ 2లో 40 మార్క్స్ వచ్చాయి. సో టోటల్ మార్క్స్ ఎస్ఏఆర్ ర్యాంక్ స్కోర్ 34.65 ప్లస్ అండ్ జేఈ పేపర్ 2 ఆర్ నాటాలో మీకు ఏది హైయెస్ట్ వస్తే అది ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. సో మనకి ఇందులో జేఈ పేపర్ 2 హైయెస్ట్ వచ్చింది కాబట్టి 40 పెట్టుకుంటాం. సో తర్వాత టోటల్ క్యాలిక్యులేషన్ 74.65. So I think you understand this process. నాటా ఆర్ జేఈ పేపర్ 2 ఏది హైయెస్ట్ వస్తే అది పెడతారనమాట.